Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. విజయ్ దేవరకొండ కింగ్డమ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ రన్లోకి ఎంటర్ అవగా ఫ్రైడే అన్ఎక్స్పెక్టెడ్ హోల్డ్తో మంచిగా పర్ఫార్మ్ చేసిన ఈ ఫిలిం సాటర్డే మాత్రం డ్రాప్ అయింది. మహావతార్ నరసింహ ఎఫెక్ట్ అయితే ఈ సినిమాకి గట్టిగా కొట్టిందని చెప్పొచ్చు. నార్త్లోనే కాకుండా తెలుగులో కూడా ఆ మూవీ ర్యాంపేజ్ లెవెల్లో ఉంది. ఇచ్చిన తక్కువ థియేటర్స్లో కూడా 100% ఫుల్స్ చూపెడుతూ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది ఆ ఫిలిం. కంటెంట్ ఉంటే ఎంత చిన్న సినిమా అయినా కూడా ఓపెనింగ్స్ తో సంబంధం లేకుండా ఫుల్ రన్ లో కొడుతుందని ప్రూవ్ చేసింది ఈ ఫిలిం. దాంతో ఫ్రైడేతో పోల్చితే సాటర్డే అయితే డ్రాప్స్ ఈ సినిమాకి తప్పలేదు. బట్ స్టిల్ వచ్చిన నెంబర్ అయితే డీసెంట్ అనే చెప్పాలి. అయితే విజయ్ దేవరకొండ ఖుషి సాటర్డే ఎంత కలెక్ట్ చేసిందో ఈ మూవీ అందులో సగం కూడా ఈ సాటర్డే పెట్టలేకపోయింది. ఆ మూవీ 50 కోట్ల లోపే కలెక్ట్ చేస్తే ఈ మూవీ ఎంతవరకు వెళ్తుందో చూడాలి. నైజాం ఒక్కటే డే 2 రేంజ్ లో పర్ఫార్మ్ చేయగా ఆంధ్ర మొత్తం మీద డ్రాప్స్ అయితే చాలా చోట్ల కనిపించాయి. ఇక కేరళలో 1 crore గ్రాస్ మార్క్ దాటేస్తూ నాన్ మలయాళీ సినిమాల్లో ఈ ఇయర్ టాప్ ప్లేస్ లోకి వెళ్ళగా తమిళనాడులో కూడా పర్ఫార్మెన్స్ మంచిగానే ఉంది. అండ్ ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ కి దగ్గరవుతుంది ఈ ఫిలిం. సో లేట్ చేయకుండా కింగ్డమ్ 3 days లో ఎంత కలెక్ట్ చేసిందో ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాంలో డే 2 2.15 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం డే 3 2.1 కోటి వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ సేమ్ లెవెల్లో హోల్డ్ చేయగా 3 days షేర్ 9.2 కోట్లకి చేరుకుంది. నైజాంలో బిజినెస్ 15 కోట్లు కావడంతో మరో 5.8 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఈ రోజు ఒక 2.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగిన మండే నుంచి టార్గెట్ 3.2 కోట్లయితే ఉంటుంది. ఇక సీడెడ్ విషయానికి వస్తే డే 2 78 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేయగా డే 3 72 లక్షలు మాత్రమే కలెక్ట్ చేస్తూ డ్రాప్ అయింది. దాంతో 3 days షేర్ 3.2 కోట్లకి చేరుకుంది. సీడెడ్ లో బిజినెస్ 6 కోట్లు కావడంతో మరో 2.8 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ సేఫ్ జోన్ లోకి వెళ్తుంది. ఈ రోజు ఒక 80 లక్షలు కలెక్ట్ చేయగలిగిన మండే నుంచి టార్గెట్ 2 కోట్లయితే ఉంటుంది. ఇక ఉత్తరాంధ్ర డే 3 46 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేస్తూ డ్రాప్ అవగా 3 days షేర్ 2.3 కోట్లకి చేరుకుంది. బట్ బ్రేక్ ఈవెన్ కి నెంబర్లు ఏమాత్రం సరిపోవు. ఇక డే 3 ఈస్ట్ లో 21 లక్షలు, వెస్ట్ లో 18 లక్షలు, గుంటూరులో 25 లక్షలు, కృష్ణాలో 22 లక్షలు అండ్ నెల్లూరులో 15 లక్షల షేర్ ని కలెక్ట్ చేయడంతో డే 3 షేర్ తెలుగు స్టేట్స్ లో 4.3 కోట్లకి చేరుకుంది. అయితే డే 2 4.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో డే 3 30 లక్షల వరకు డ్రాప్ చూడక తప్పలేదు. దాంతో కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. ఈస్ట్ లో 1.3 కోట్లు, వెస్ట్ లో 91 లక్షలు, గుంటూరులో 1.4 కోట్లు, కృష్ణాలో 1.14 కోట్లు అండ్ నెల్లూరులో 71 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 3 days కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 20.2 కోట్లకి చేరుకోగా గ్రాస్ 33.5 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 36 కోట్లు కావడంతో మరో 16 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. సో ఈ రోజు 6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగితే మండే నుంచి టార్గెట్ 10 కోట్లయితే ఉంటుంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 7 కోట్ల బిజినెస్ కి గాను 2.95 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా ఓవర్సీస్ లో జరిగిన 9.5 కోట్ల బిజినెస్ కి గాను 7.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన కింగ్డమ్ ఫిలిం 3 days కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 30.5 కోట్లకి చేరుకోగా వరల్డ్ గ్రాస్ 58 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 53.5 కోట్లు కావడంతో మరో 22.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. సో ఈ రోజు 7.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మండే నుంచి టార్గెట్ 15 కోట్లయితే ఉంటుంది. చూడాలి మూవీ ఎంతవరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది కింగ్డమ్ 3 days టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆఫ్ ఆల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.